వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలోని సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన జగన్ ఆ హామీకి కట్టుబడి ఉన్నారని చెప్పారు. దేశంలో ప్రధాన నగరాలని తలదన్నేలా విశాఖను అభివృద్ధి చేస్తామని తెలిపారు. మోసం, దగా, కుట్రకు చంద్రబాబు పేటెంట్ అని విమర్శించారు. చంద్రబాబు ఏనాడు ఉత్తరాంధ్రని పట్టించుకోలేదని మండిపడ్డారు. దోచుకునేందుకే అమరావతిని చంద్రబాబు తెరపైకి తెచ్చారని ఆరోపించారు. మద్యపాన నిషేధం దశల వారీగా చేసే ప్రక్రియ మొదలైందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని మనిషిని ఇక్కడ కూర్చున్న పత్రికా సోదరులకే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. దేవుడి దయ వల్ల రాష్ట్ర ప్రజల సహకారంతో, వాళ్ళు అభిమానంతో మళ్ళీ నేను అధికారంలోకి వస్తున్నాం. అధికారం వస్తే వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలోనే చేస్తాను. ఇది నా మాట. దీన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీర్చిదిద్దడమే కాకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఒక హబ్గా తయారు చేస్తాను దీన్ని అని ఆ రోజు మాట చెప్పారు. ఏదో ఒక వాళ్ళ అవినీతి కోసం, వాళ్ళు దోపిడీ కోసం అమరావతి అనేది ముందుకు తీసుకొచ్చి ఏ రకంగా చేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. విశాఖ స్టీల్ ప్లాంట్ని మా స్టాండ్ ఏదైతే ప్రైవేటీకరణ చేస్తారో దానికి మేము వ్యతిరేకం. ఓ పత్రికలు రాస్తారు, ఓ లెటర్ ఇచ్చి ఊరుకున్నారు. లెటర్ ఇచ్చి ఊరుకోలేదే. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సాక్షిగా చెప్పారు, ప్రధానమంత్రిని కలిసి చెప్పారు. దానికి ప్రభుత్వం తరఫున ఏమైనా మా పత్రికలు ఏమైనా చేస్తే మేము ఎప్పటికప్పుడే మా తాలూకా అభిప్రాయం తెలియజేస్తున్నాము. మేము దీని గురించి ఇవాళ వచ్చి ఆ కూటమిలో చేరిపోయి ఆ కూటమితో చెప్పించండి. మీరు భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో చెప్పించండి.